బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డబుల్ షాక్ తగిలింది. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఒకేసారి ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పడంతో గులాబీ కేడర్ షాక్ గురైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డబుల్ షాక్ తగిలింది. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉన్నారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఒకేసారి ఇద్దరి కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పడంతో గులాబీ కేడర్ షాక్ గురైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు గాలి అనిల్ కుమార్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న గాలి అనిల్ కుమార్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ లో చేరి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అక్కడ ఆయనకు డిపాజిట్ కూడా రాలేదని చెప్పుకోవచ్చు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మనకు 10 అసెంబ్లీ సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలు అయితే బీఆర్ఎస్ గెలుపొందింది. వీటిలో ఇప్పటికే ఈ మహిపాల్ రెడ్డి వెళ్లడంతో బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడానికి కారణం ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఒకటి, స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ప్రోటోకాల్ సంబంధించిన సమస్యలు అయితే చాలా వరకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మహిపాల్ రెడ్డి అంశాన్ని తీసుకుంటే ఆయనకు గత 2-3 నెలల నుంచి అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. గతంలో 2 దశాబ్ద కాలంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే లావాదేవీలు ఉన్నాయో, మైనింగ్ కు సంబంధించి ఇతర వ్యాపార లావాదేవీలు ఉన్నాయో వాటికి సంబంధించి చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఈడీ రైట్స్ కూడా జరిగాయి. ఆయన తమ్ముడు అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందులను తొలగాలంటే అధికార పార్టీలో వెళ్ళడమే మంచి పద్ధతి అని చెప్పి మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో గతంలో 10 రోజుల క్రితం ఆయన బీజేపీ వైపు వెళ్లి బీజేపీలో చేరదామని ప్రయత్నం చేయగా అక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత తీసుకుంటామని చెప్పినట్టుగా తెలిసింది. దీంతోనే వేరే దారి చూసుకునే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కలిసి పూర్తి వ్యవహారాలను చర్చించారు. స్థానికంగా ఎదురయ్యే పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో ఉండి స్థానికంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సెట్ చేస్తాను అని చెప్పి హామీ తీసుకున్న తర్వాతే ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. పటాన్చెరు సెగ్మెంట్ లో చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. ఈయనకు కేవలం 10,000 ఓట్ల తేడాతోనే మహిపాల్ రెడ్డి గెలవడం జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ కు తర్వాత ఈ నీలం మధు, ఈ ఇద్దరు క్యాండిడేట్లు చాలా వరకు మహిపాల్ రెడ్డికి పోటీ ఇచ్చారు. అయితే నీలం మధు గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత ఎంపీగా కాంగ్రెస్ నుంచి చేరారు. అయితే ఇప్పుడు ఉన్న లీడర్లు అందరూ దాదాపు అందరూ కాంగ్రెస్ లో చేరిపోయారని చెప్పుకోవచ్చు. పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముఖ్య నేతలంతా కాంగ్రెస్ లో చేరడంతో మరి స్థానికంగా ఇట్లా గ్రూప్ రాజకీయాలకు దారితీస్తుందా అనేది కొంత చర్చనీయాంశం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ చేరికల సమయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ అక్కడ లేకపోవడం కూడా కొంత వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఇక్కడ మీరు ఏవైతే విజువల్స్ ఉన్నాయో వాటిని చూపిస్తున్న క్రమంలో కనిపించడం లేదు. అయితే దామోదర్ రాజనరసింహ కాటా శ్రీనివాస్ గౌడ్ ను పిలిచి ఆయనకు కొంత సర్ది చెప్పినట్టుగా తెలిసింది. స్థానికంగా ఉండే అంశాలు సర్దుకోవాలి, అధిష్టానం అన్ని విషయాలను చూస్తుంది, ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుందని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ కాంగ్రెస్ ఎవరైతే కీలక నాయకులు ఉంటారో నియోజకవర్గంలో వాళ్ళని పిలిచి చర్చించినట్టుగా తెలిసింది. ఆ తర్వాతే ఈ చేరికల వ్యవహారం అయితే జరిగిందని మనకు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కింది స్థాయి నాయకులతో పాటు ఎవరైతే సెకండ్ క్యాడర్ లీడర్లు ఉంటారో
వారికి కూడా కొంత సర్ది చెప్పిన తర్వాతనే ఈ చేరికల కార్యక్రమం పెట్టుకున్నట్టుగా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయనే అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. ఎవరైతే వేరే పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతారో ఆ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కార్యకర్తలతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ కార్యకర్తలతో తర్వాత సెకండ్ క్యాడర్ ను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆయన కింది స్థాయి నేతలతో పాటు ఎవరైతే మంత్రులు ఉంటారో ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు వారిని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు డబుల్ షాక్ తగిలింది. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఒకేసారి ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పడంతో గులాబీ కేడర్ షాక్ గురైంది.